నీళ్లున్న చెరువుకే కప్పలు చేరతాయి అన్నటువంటి సామెతకి సజీవమైనటువంటి సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ వరుస దెబ్బలు తింటూ ఉన్నటువంటి నేపథ్యంలో క్రమంగా అది ఎలా చెప్తే అట్లానే స్థాయి నుంచి ఎవరి అభిప్రాయం వాళ్ళదే అనేటటువంటి స్థాయికి వస్తున్నటువంటి ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలు. మమతా బెనర్జీ తలెగరేస్తోంది, సమాజ్వాదీని నుదుటి బురుకుటి ముడివేస్తోంది, లాలూ ప్రసాద్ లాలనగా తిట్టిపోస్తున్నారు. అలాగే తాజాగా శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం తమ దారి తాము చూసుకుంటోంది, లేదా అంటి ముట్టనట్టుంటోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే చీపొమ్మనమని ఒంటరిగా పోటీ చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కాశ్మీర్లో ఉంటే ఈవీఎంల మీద చేస్తున్నటువంటి విమర్శల్ని తోసిపుచ్చుతూ ఈవీఎంల మీద నమ్మకం లేకపోతే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనట్టే, అట్లాంటప్పుడు ఎన్నికల్లో పోటీ చెయ్యకండి అని పిలుపునిచ్చారు. ఎందుకంటే అదే ఈవీఎంల ద్వారా తను గెలిచాడు. ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి వాళ్ళు ఇంతకుముందు ఇదే ఈయన కూడా ఈవీఎంల గురించి అబ్జెక్ట్ చేసిన వాళ్ళు. ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటంటే గెలిచినప్పుడు ఈవీఎంలు గొప్ప, ఓడినప్పుడు బ్యాలెట్ల లేకపోవడం తప్పు అని చెప్పేటటువంటి రూట్ అనమాట. అది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తలనొప్పి తకరారు అవుతుంది.